UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏపీలో తీవ్ర స్థాయిలో చెలరేగిన తిరుమల లడ్డూ ప్రసాదం ఇష్యూ ఓ వైపు నడుస్తుండగానే 3 రోజుల అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. ఆయన అక్కడ తన టూర్ని విజయవంతంగా ముగించుకొని ఇండియాకి చేరుకున్నారు. మోదీ ఇలా రాకతో ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు గ్రీట్ చేస్తూ ట్వీట్ పెట్టారు. అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని వచ్చిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతున్నానని బాబు పేర్కొన్నారు. మీ నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టమని కూడా అన్నారు. ప్రపంచంలో భారత్ శక్తిని మరింతగా పెంచి గర్వకారణమయ్యారని మోదీ దక్షతను కొనియాడారు. ఈ రోజున ప్రపంచంలో అతిపెద్ద నాయకుడిగా మోదీ నిలిచారని బాబు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచంలోని దేశాలను ఏకం చేస్తున్నారన్నారు. మోదీ ఈ పర్యటన భారత ప్రపంచంలో తన పాత్రను రానున్న కాలంలో మరింతగా చాటి చెప్పేందుకు ఆస్కారం ఏర్పడేలా చేసిందని అన్నారు. ఇలా మోదీ విదేశీ పర్యటనలు ఎన్నో చేశారు, కానీ ఎప్పుడు ఈ బాబు మోదీని ఈ విధంగా గ్రీట్ చేయలేదు. ఈసారి మాత్రం ఆకాశానికి ఎత్తేశారు. మరి ఎందుకు ఇలా అన్నది చర్చ సాగుతుంది. ఏపీ ఇప్పుడు చాలా రగులుతుంది. ఒక వర్గం మనోభావాలు పూర్తిగా గాయపడ్డాయి. శ్రీవారి లడ్డు విషయంలో ప్రభుత్వం చేస్తున్న వాదన ప్రతిపక్ష వైసీపీని కార్నర్ చేసే తీరు కొనసాగుతుంది. కానీ అసలు ఈ వివాదాన్ని ఎందుకు టేకప్ చేశారన్నది కూడా హిందువులలో ఓ సెక్షన్ లో ఉందని అంటున్నారు. దాంతో పాటుగా ఇది రాజకీయ రంగు పులుముకోవడంతోనే కొన్ని వర్గాలు మండుతున్నాయి. దీనికి సరైన ముగింపు ఎలా అన్నది కూడా అర్థం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో విపక్ష వైసీపీ సిబిఐ విచారణ కోరుతుంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని మాజీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు. ఆ సమయంలో మోదీ అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మోదీ తిరిగి వచ్చారు. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఇంకోవైపు న్యాయస్థానాల్లో కూడా బిల్ దాఖలు అయ్యింది. అది విచారణకు వస్తే ఎలాంటి డైరెక్షన్ కోర్టు ఇస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏపీ సర్కార్ అయితే తన ఆధ్వర్యంలో సిట్ తో విచారణ ముగించాలని చూస్తుంది. మరి కేంద్రం ఈ విధంగా సహకరిస్తే ఓకే, అలా కాకుండా సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే బీజేపీకి టీడీపీ జనసేన మిత్రపక్షాలు వాటిని కాదని, కేంద్రంలో పార్టీ కూడా ఎలాంటి వేరే నిర్ణయం తీసుకోదని అంటున్నారు. దాంతో న్యాయ విచారణ విషయంలోనూ అంతా ఎదురు చూస్తున్నారు. అయితే మోదీ శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారన్నది చూడాల్సి ఉంది. ఇప్పటిదాకా అయితే కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాత్రమే రియాక్ట్ అయ్యారు. మోదీ అమిత్ షా లెవెల్లో రియాక్ట్ అయితే అప్పుడు ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. మరి చంద్రబాబు మోదీ నాయకత్వాన్ని చూస్తే అమాంతం ఆకాశానికి ఎత్తేశారు. జగన్ లేఖ మీద కూడా ప్రధాని ఆఫీస్ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని టీడీపీ కోరుకుంటుంది. రాజకీయంగా ఉన్న లెక్కలు సమీకరణలు చూసినా ఏం జరుగుతుందనే ఆసక్తిని కలిగించే అంశం. ఏదేమైనా మోదీ కనుక శ్రీవారి లడ్డూల కల్తీ విషయంలో స్పందిస్తే మాత్రం ఆయన చెప్పే మాటలు ఇచ్చే డైరెక్షన్ల ద్వారానే భక్తులకు స్వంతన కలుగుతుందని అంటున్నారు. ఆ దిశగా ఆయన మాట్లాడాలని టీడీపీ కూటమి కూడా కోరుకుంటుందని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.